అందరికీ నమస్తే అండి. రాను రాను అన్వేష్ గాడికి పిచ్చి బాగా ముదిరిపోయిందండి. శివాజీ గురించి ఈడు మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తా, ఒకసారి వినండి. ఆడెంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఈ బోకేదవ దేశాలంటూ తిరుగుతూ, అక్కడ మహిళలు ఎవరైతే అంటే వాడు విదేశాల్లో తిరుగుతూ విదేశీ మహిళల గురించి చేసిన అనేక వ్యాఖ్యలన్నీ కూడా మహిళల్ని కించపరిచేటట్టే ఉంటాయి. ఆటగాడినని చెప్పేసని, ఆటలాడాను, మ్యాచ్‌లాడాను, దున్నేసాను, ఇదిగో చూడండి బికినీలని చెప్పేసని అంటే మహిళ కనబడితే చొంగగార్చుకునే ఎదవలందరూ ఇవాళ శివాజీ గారి గురించి మాట్లాడుతున్నారు. వీడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, వాడు వాడిన పదాలు నేనిక్కడ వాడలేను గానీ, ఒకసారి వినిపిస్తా వినండి. ఇంత దొంగ లంజా కొడుకంటే తప్పురా! నా 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినరు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ లంజా కొడుకుని రాజకీయాల చితకదింగారు. హ్మ్. చితకదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి హ్మ్. మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊరుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా ఈ లంజా కొడుకు ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? నువ్వెవడవురా? నువ్వు వాడిన లా కొడుకు అనే పదం నేను వాడలేను కానీ, నీకేం సంబంధంరా? ఇప్పుడు నేను మీ అమ్మగారికి చెప్తున్నా. ఒకసారి వీళ్ళ అమ్మగారు కూడా ఒకసారి బాగా ఆలోచించాలి. ఈడు మాట్లాడితే అందరిని లా కొడుకు, ఆ కొడుకు అని చెప్పేసని అంటున్నాడు. రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే అంటారు. మేము మేము అంటే మీ పెంపకం గురించి కూడా మాట్లాడతారమ్మా. మాట్లాడకుండా ఉండరు. ఆ! సంస్కారం గురించి నీలాంటి నీతి లేని నా కొడుకులు చెప్తే నేను వినాలా? శివాజీ అన్న వ్యాఖ్యలేంట్రా? ఏం మాట్లాడాడు శివాజీ? ఏమన్నాడు? తప్పుగా ఏం మాట్లాడాడు అసల? మహిళను ఉద్దేశించి కించపరిచి అసల శివాజీ ఏం మాట్లాడాడురా? నీకేమన్నా క్లారిటీ ఉందా? బుర్ర ఉందా నా కొడకా నీకసల? ఎంతసేపు కాంట్రవర్సీ మీద బతికే లోపల నా కొడకా? శివాజీ ఏం మాట్లాడాడో నీకేమన్నా క్లారిటీ ఉందా? అసలేమైనా బుర్రకేమైనా ఎక్కిందా నీకసలా? తప్పుగా ఏం మాట్లాడలా శివాజీ. చాలా స్పష్టంగా, అమ్మా బయటికెళ్ళేటప్పుడు కాస్త పద్ధతిగా ఉండండి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడండి. కాస్త మహిళల పట్ల గౌరవాన్ని పెంచే విధంగా మీరు ప్రవర్తిస్తే బాగుంటదని చెప్పేసని ఆయన మాట్లాడితే, ఆయన మాట్లాడిన పదాల్లో 1, 2 పదాలు చాలా తప్పు. దాన్ని అందరం ఖండించాం దాన్ని. ఈవెన్ శివాజీ గారు కూడా దానికి క్షమాపణ చెప్పాడు. ఎందుకురా రాలిపోతున్నారు పోరంబోకు ఎదవలారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుకి తిరగమని చెప్తున్నారు మీరంతా బోకు ఎదవలారా? ఇప్పుకి తిరగమని చెప్పే ప్రతి బోకి ఎదవ కూడా ముందు మీ కొంపల్లో ఉన్న వాళ్ళ చేత ఇప్పించి తిప్పించేసి ఆ తర్వాత మాట్లాడండి. ఏ మేము ఆడపిల్లల తండ్రులమే. మా ఇంట్లో ఆడపిల్లలున్నారు. మేము పెంచుతున్నాం. పద్ధతిగా పెంచాలని చెప్పేసని మేము కోరుకుంటాం. ఇప్పుకి తిరగాలని చెప్పేసని మేము కోరుకోం. ఇలా అనకూడదు. ఈ ఎదవకి పెళ్లి పెటాకులు లేవు. అవుద్దో అవ్వదో కూడా తెలీదు. ఈడేంది చెప్పేది నీతి కౌరులు? పెళ్లి చేసుకొని తాగలంటే బోకెదవో తెలుసుద్ది. సంసార బాధ్యతలు, మహిళల పట్ల గౌరవం, మనకంటూ పిల్లలు ఉంటే, మనకంటూ మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, వాళ్ళ పట్ల ఎంత మర్యాదగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలనేది మనకు తెలిసొచ్చుద్ది. పోరంబోకు ఎదవ దేశాలెంబట గాలికి తిరగడం కాదు బోకు ఎదవ. ఈ ఎదవ అందరి గురించి మాట్లాడే ఎదవే. లకారాలతో సంబోధించి మాట్లాడతావా? మరి మీ అమ్మ పెద్ద పతివ్రత? ఏరా సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చారా మీ అమ్మకి? తప్పు కదా అలా మాట్లాడకూడదు కదా! లకారాలతో సంబోధించి ఎవడన్నా మాట్లాడతాడ్రా? ఏమంత పెద్ద నేరంరా అది? శివాజీ మాట్లాడిన మాటలు ఏమంత పెద్ద నేరం అని చెప్పేసి లకారాలతో సంబోధించి మాట్లాడుతున్నారు మీరంతా. ఇంగిత జ్ఞానం ఉండొద్దు. మనిషివా? పశువా? అంత తప్పేం మాట్లాడేసాడురా నాకు అర్థం కావట్లే. అంత నేరం ఏముంది అందులో? పోరంబోకు ఎదవలారా రాష్ట్రంలోని అనేక సందర్భాల్లో మనం ప్రతిసారి వార్తల్లోని గట్టా చదువుతూ ఉంటాం మనం. పలానా మా బాలిక పైన అఘాయిత్యమనో లేదంటే ఇంకోటనో చదువుతూ ఉంటాం. ఒక్క ఎదవ స్పందించడు. ఒక్క ఎదవ. ఒక్కడి మాట అడ్డ. 4 మంచి మాటలు చెప్తే ఎదవలందరికీ పౌరుషం పొడుచుకొచ్చేసి ఇంక లకారాలతో సంబోధించేస్తున్నారు పోరంబోకు లోపరి ఎదవలారా. సిగ్గా శర్మ మీకు అసల. తప్పేం కాదు ఆయన అన్నది. శివాజీ గారు మాట్లాడింది తప్పుగానో, చెడ్డగానో మాట్లాడలా. ఎప్పుకు తిరగొద్దండి, కప్పుకొని తిరగండి అన్న మాట మీ అందరికి నొప్పొచ్చేసింది. ఇంక లకారాలతో సంబోధించేస్తారండి? దున్నపోతవా నన్ను అడిగితే గనుక నువ్వు మనిషి అని మెత్తలా. మేము కూడా అనగలుగుతాం కానీ దిగజారిపోలేకపోతున్నాం. నీ అంత దిగజారిపోయి మాట్లాడాలంటే నీకంటే ఎక్కువగానే మాట్లాడతాం. కాస్త తగ్గురా. నీ మీద ఇప్పటిదాకా నాకు మంచి ఒపీనియన్ ఉండేది. చాలా సందర్భాల్లో నీకు సపోర్టివ్‌గా మాట్లాడిన వ్యక్తుల్లో నేను ఒకడినే. ఏమ్మా ఇంత లోపల ఎదవేటో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మ అలాగా పెంచేసిందా? ఒకవేళ నీకు చెల్లో, అక్కో లేదంటే ఇంకొకరు ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు ఎప్పుకు తిరగమని చెప్తావా? ఏ? లేదు లేదు. మన ఇంట్లో వాళ్ళు మాత్రం పద్ధతిగా ఉండాలి. మంచి మంచి డ్రెస్సులేసుకోవాలి. పద్ధతిగా కప్పుకొని తిరగాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యులైతే కప్పుకొని తిరగాలనే మనం కోరుకుంటాం కాదా? మరి నీ ఇన్నర్ ఫీలింగు ఎవడన్నా సరే.
ఈ పోరంబోకి యాదవులకు సపోర్ట్ చేసే ఏ పోరంబోకి యాదవ్ అయినా సరే మీ ఇంట్లో మహిళలు ఇప్పుకొని తిరగాలని చెప్పి కోరుకుంటారా, కప్పుకొని తిరగాలని కోరుకుంటారా? వాళ్ళ ఇష్టానికి వదిలేచ్చుగా. వదలరు, అలా వదలరు అలాగా. మన ఇంట్లో మహిళ సాంప్రదాయబద్ధంగా కనపడాలి, చక్కగా ఉండాలి. నా పెంపకం కదా, ఏరా చెప్పుకో, మనం అలాగా చెప్పుకుంటాం కదా. మా పిల్లరా, మా ఇంట్లో మా చెల్లి లేదంటే మా అక్క, మేము పద్ధతిగా పెంచాం. మేము పద్ధతైన కట్టుబాట్లు అన్నీ ఉంటాయి. సాంప్రదాయంగా ఏ బట్టలు వేసుకోవాలో ఆ బట్టలు వేసుకుందని మనం గొప్పగా చెప్పుకోమా? మరి ఇప్పుకు తిరగమని చెప్పండి, మీ కుటుంబ సభ్యులందరినీ ఇప్పుకొని తిరగమని చెప్పండి. ఎవడొద్దన్నాడు దానికి? నాకు పెద్ద నేరం అయిపోయిందా? సాంప్రదాయబద్ధంగా ఉన్నానంటే అది ఒక పెద్ద నేరం అయిపోయిందా? నా కొడుకులారా వచ్చి మీరంతా లకారాలతో సంబోధిస్తారా? తీసుకురా, అక్కడ దాకా ఎందుకు పోనీ. మీ అమ్మగారు నేను కలిసిన ప్రతి సందర్భంలో కూడా చీరకట్లో చాలా చక్కగా పద్ధతిగా కనబడతాను. మీ అమ్మగారు కూడా ఇష్టాలు ఉంటాయి కదా, అడగపోయి ఒకసారి. ఇప్పుడు ఎందుకమ్మా ఇంత ఇబ్బంది పడుతూ చీర కట్టు నువ్వు అనొచ్చు కదా మీ అమ్మగారితో. ఎందుకమ్మా చీర కట్లో అంత ఇబ్బంది పడతావు? నీకు నచ్చిన డ్రెస్ ఏమైనా ఉంటే చెప్పు. బిగిని కావాలా, మిడ్డీ కావాలా, ఇంకోటి ఏమైనా కావాలా, ఫ్యాషన్గా ఏమైనా డ్రెస్సులు వేసుకుంటావు అని చెప్పేసి మీ అమ్మగారి చేత ఏం చెప్పావా? దానికి అలా ఒప్పుకోంగా మనం. మన ఇంట్లో ఆడపిల్ల చాలా చక్కగా, చాలా సాంప్రదాయబద్ధంగా, పద్ధతిగా, ఎక్కడ కూడా చేతులు ఇక్కడ దాకానే కనబడాలి, ఇక్కడి నుంచి ఎక్కడ కూడా కనబడకూడదని చెప్పేసి మనం ఎంత బాగా కోరుకుంటామో అలాగే అందరు మహిళలు కూడా అలాగే ఉండాలని మనం కోరుకోరు. పోరంబోకి ఎదవ లకారాలతో సంబోధించడం కదా గొప్పతనం కాదు. నీకంటే ఎక్కువ మాట్లాడతావు ఇక్కడ. మాట్లాడడం గొప్ప అనుకుంటున్నావరా అని మంచి మంది పోటుగాడవా? పెళ్లి పెట్టకలని పోరంబోకి ఎదవా, అమ్మాయి కనబడితే సొంగర్చుకుని పోరంబోకి ఎదవలు అందరూ వచ్చి వాళ్ళ నిధులు చెప్పడమే. తగ్గురా కొద్దిగా, కాస్త తగ్గితే బాగుంటుంది. మరి బెచ్చరేగిపోక, మరి ఓవర్గా వెళ్ళిపోమాక. నువ్వు అంత పెద్ద పోటుగాడు ఏమీ కాదు, నువ్వు అంత పెద్ద సుతపోసం ఏమీ కాదు. పిచ్చినా కొడక పచ్చి బూతులు మాట్లాడే నీళ్ళకి లోపల నా కొడుకులు అందరూ వచ్చి అలా ఏది పడితే మాట్లాడితే ఇంకెందుకు రేపు ప్రజాస్వామ్యం? నీలాంటి బోకేదవుల కోసం కాదు, కాస్త సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కనీసం మనం సోయిలో ఉండాలిరా, ఏది పడితే మాట్లాడకూడదు. నువ్వు అంత పెద్ద పోటుకాడు అయితే నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా నువ్వు ఏదైతే మోడ్రన్ డ్రెస్సులనో లేదంటే అమ్మాయిలు ఇష్టం అని చెప్పేసానో వాళ్ళకి ప్రైవసీ అని చెప్పేసానో మాట్లాడుతున్నావో వాళ్ళ ఇష్టాలు కనుక్కొని, అమ్మ మీ ఇష్టాలు ఏంటో చెప్పండి ఒకసారి, నేను పబ్లిక్గా మీ ఇష్టాలని లేదంటే మీ కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పేసి వాళ్ళ చేత నువ్వు కోరుకున్న వస్త్రాలు ధరించేసి చూపించేసే మా అందరికీ హ్యాపీ. ఏం లేదు అప్పుడు. వాడు మీరు అన్నంత పని చేశాడు రా బాబు, వాళ్ళ అమ్మగారి కోరిక నెరవేర్చాడు, లేదంటే వాళ్ళ అక్కగారి కోరిక నెరవేర్చాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాడు స్వేచ్ఛ ఇచ్చేసాడు. వాడు స్వేచ్ఛ అంటే ఇప్పుకు తిరగడమా? ఎప్పుడు తిరిగితే స్వేచ్ఛ? ఎవరు చెప్పారా మీకు? ఏ లోఫర్ ఏదో చెప్పాడని అడుగుతున్నా నేను. ఇలా లకారాలతో సంబోధించి మాట్లాడట్లేదని చెప్తున్న ఉదాహరణ. ఏ లోఫర్ ఏదో చెప్పాడు నీకు? అసలు ఇంగిత జ్ఞానం ఉండొద్దు నీకు, ఆ మాత్రం తెలియద్దు. ఏది పడుతుంది మాట్లాడలేడువేనా? కాస్త తగ్గు. ఇంకా నీకు ఇప్పటి వరకు మెజారిటీ నిన్ను వ్యతిరేకించే వ్యక్తుల్లో చాలామంది ఇప్పటి వరకు కూడా నీకు మద్దతుగా నిలబడిన వ్యక్తులమే. ఇంక నీకు సీన్ రివర్స్ అయిపోయింది. ఇంకా నీ పతనం మొదలైంది. బాగా గుర్తుపెట్టుకో. నీకు వచ్చే రెవెన్యూ చూసుకోనో లేదంటే ఇంకోటి చూసుకొని ఇంకోసం ఒళ్ళు బలిసిపోయినా కొడక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇవాళ నుంచి నీ పతనం మొదలైంది, గుర్తుపెట్టుకో బాగా. నిన్ను వదిలేదు లేదు బ్రో. నువ్వేదో పెద్ద తోపుగాడు తురుముగాను అనుకుంటున్నావేమో కానీ ఆ కొడక నిన్ను వదిలే సమస్య లేదు అసలు. లకారాలతో సంబోధించి మాట్లాడతారా? సాంప్రదాయంగా బద్ధంగా ఉండండి అంటే లకారాలతో సంబోధించి బుద్ధులు పెడతారా మీరు? నేను అన్నామా ఇప్పుడు మీ అమ్మ నీకు నేర్పింది అదేనా అని చెప్పేసి అంటే చచ్చిపోవు నువ్వు లంచోడక. తప్పు అలా అనకూడదు, అంతే ఉదాహరణ చెప్తున్నాను నేను. కాస్త ఇవి తగ్గించుకుంటే బాగుంటుందిరా. లేదు నేను ఇలాగే పిచ్చిరేగిపోతాను, ఇలాగే పేరిపోతానంటే ఇవాళతో నీ పతనం మొదలైంది, బాగా గుర్తుపెట్టుకోవాలి.